2014లో మొదలుపెట్టిన మేక్ ఇన్ ఇండియాని మనం రీచ్ అయ్యామా? అయితే మన దేశ ఎక్స్పోర్ట్ సంఖ్య ఎంత మేర పెరిగింది? దీంతో మన భారత జనాభాలో ఉన్న ప్రజలకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ని మనం ఆకర్షించడంలో సఫలీకృతమయ్యామా? అయితే ఎంత మేర? చివరగా 2014లో స్టార్ట్ చేసిన ఈ మేక్ ఇన్ ఇండియాని 2024 అంటే ఒక దశాబ్ద కాలం పాటు మనం ఏం సాధించాం? ఈ మేక్ ఇన్ ఇండియా వల్ల జీడిపిలో ఏమైనా గ్రోత్ సాధించామా? అయితే ఎంత మేరకు? దీనివల్ల భారత ప్రజలకు ఏమైనా లాభం చేకూరిందా? రండి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. అయితే 2014లో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మారుతుందని అంచనా వేశారు. ఒక దశాబ్ద కాలం గడిచింది, కానీ ప్రజల మనసులో ఒక ప్రశ్న అలాగే మెదులుతుంది. నిజంగా మనం ఈ మేక్ ఇన్ ఇండియాని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యామా? లేదా భారత్ గణనీయమైన వృద్ధి రేటు సాధించినప్పటికీ ఇంకా కూడా మేక్ ఇన్ ఇండియాలో మాత్రం మిక్స్డ్ పిక్చరే కనిపిస్తుందా? మేక్ ఇన్ ఇండియా యొక్క విజన్ని తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి అసలు 2014లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియాని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం, అలాగే ఎక్స్పోర్ట్స్ని పెంచి ఇంపోర్ట్స్ని తగ్గించడం, దీంతో మన భారత ప్రజలకు లక్షలాది మందికి ఉద్యోగం కల్పించడం, అలాగే భారత్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి లక్ష్యం పెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ మేక్ ఇన్ ఇండియా ద్వారా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మార్పులలో మొదటిది ఇంపోర్ట్స్ తగ్గించడం. 2013-14లో జీడిపిలోని ఇంపోర్ట్స్ వాటా 25.95% ఉంటే, అదే 2023కి వచ్చేసరికి ఈ వాటా 23.96% తగ్గింది. అయితే ఈ తగ్గింపు ప్రారంభంలో ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదనే చెప్పవచ్చు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేటు 12-14% సాధించడం. అయితే గత దశాబ్ద కాలంగా ఈ రంగం కేవలం 5.5% మాత్రమే వృద్ధి సాధించింది. అంతేకాదు జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వృద్ధి రేటు 15-17% మధ్యలోనే నిలిచిపోయింది. కానీ మన భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మాత్రం 25%. మూడోది ఎక్స్పోర్ట్స్ని పెంచడం. మన దేశ ఎక్స్పోర్ట్స్ రెండింతలు పెరిగాయి. 2014లో $317 బిలియన్ ఉన్న మన ఎక్స్పోర్ట్స్ అవే 2023కి వచ్చేసరికి $776 బిలియన్ చేరాయి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా కేవలం మనం ఎక్స్పోర్ట్స్ మాత్రమే పెంచడం కాదు, ఇంపోర్ట్స్తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ని పెంచడం అది జరిగిందా అంటే లేదనే చెప్పవచ్చు. 2014 నాటికి భారతదేశం ఎగుమతుల ఆదాయం కంటే దిగుమతులు మరియు విదేశీ ఖర్చులకు $32.5 బిలియన్ ఖర్చు చేసింది. అదే ఈ ఖర్చుల సంఖ్య 2024కి వచ్చేసరికి $54.5 బిలియన్ చేరింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయని. నాలుగోది ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం. భారత ప్రభుత్వం మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో గ్లోబల్ కంపెనీస్లు భారీగా పెట్టుబడులు పెడతాయని ఎక్స్పెక్ట్ చేసింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు $44 బిలియన్ నుంచి $74 బిలియన్ పెరిగినా మన డిస్ఇన్వెస్ట్మెంట్లు మాత్రం $13.6 బిలియన్ నుంచి ఏకంగా $44 బిలియన్ పెరిగాయి. అంటే దేశానికి వచ్చిన సంపద కంటే కూడా దేశం నుంచి బయటికి వెళ్ళిన సంపదే ఎక్కువ. అయితే మేక్ ఇన్ ఇండియా భారతదేశానికి ఎందుకు అంత కీలకమో ఒక రియాలిటీ చెక్ చేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకం. అసలు ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ఇంత ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం 3 ముఖ్య ప్రయోజనాలని చెప్పవచ్చు. అందులో మొదటిది జాబ్ క్రియేషన్స్. ఐటీ వంటి సేవా రంగాలు మన దేశంలో స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ పీపుల్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో మన దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ మరియు అన్స్కిల్డ్ పీపుల్ కూడా ఉద్యోగ అవకాశాలని మెండుగా కల్పిస్తున్నాయి. భారతదేశంలోని జనాభా 50%కి పైగా సెమీ స్కిల్డ్ మరియు అన్స్కిల్డ్ కేటగిరీలో ఉండటం వలన మన దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పేదలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పేదరికాన్ని తరలించే సాధనంగా మనకి ఇది మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవైపు ఐటీ సెక్టార్ భారతదేశ జీడిపి వృద్ధి రేటులో 7.5% సహకరిస్తుంది. కానీ కేవలం 5.43 మిలియన్ ప్రజలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ టెక్స్టైల్ సెక్టార్ మాత్రం 2.3% జీడిపి వాటాతోటే 45 మిలియన్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రెండవది ఆర్థిక స్థిరత్వం. సర్వీస్ సెక్టార్ ఆర్థిక కుదుపులకు ఎక్కువగా గురవుతుంది. ఉదాహరణకు 2008 రిసెషన్లో మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ రంగాలు తీవ్ర నష్టాలను చూడాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో నిత్యావసర సరుకులు ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్పై, ఫర్ ఎగ్జాంపుల్ నెస్లే మరియు హెచ్యుఎల్ కంపెనీస్పై ఈ రిసెషన్ ప్రభావం చాలా తక్కువగా ఉండింది. ఎందుకంటే
నిత్యావసర సరుకుల డిమాండ్ ఎల్లప్పుడూ స్టేబుల్గా ఉంటుంది. మూడవది స్కేలబిలిటీ మరియు గ్రోత్. సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీని స్కేల్ చేయడం చాలా కష్టం. అదే సమయంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్కేల్ చేయడం చాలా సులభతరం. దీంతో మనం ఎక్స్పోర్ట్స్ పెంచవచ్చు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో మన దేశ ప్రజలు ఇంపోర్ట్స్పై ఆధారపడడం తగ్గిపోతుంది. దీంతో భారతదేశ ట్రేడ్ డిఫిసిట్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ని ప్రభావితం చేసే ఎన్నో ఆబ్స్టకిల్స్ మన ముందున్నాయి. వాటిలో ముఖ్యమైనవి బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ మరియు ఇన్కన్సిస్టెన్సీ పాలసీలు. వ్యూవర్స్, భారతదేశంలో ఒక ఫారెన్ ఇన్వెస్టర్ వచ్చేసి బిజినెస్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలి అంటే కఠినతరమైన నిబంధనలను దాటాల్సి వస్తుంది. దీంతో కొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశం లేకపోలేదు. అయితే 2001లో ఎలాన్ మస్క్ గారు ఒక ట్వీట్ చేశారు, భారత్కి టెస్లా కార్లను తీసుకొస్తున్నా అని చెప్పేసి. దానికి ఆయన కోరింది భారత ప్రభుత్వాన్ని ఏంటంటే ఏదైతే ఇంపోర్ట్స్ కార్స్ పై 100% టాక్సేషన్ ఉందో దాన్ని తగ్గించమని. కానీ భారత ప్రభుత్వం మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఎందుకంటే వేరే ఫారెన్ కంపెనీస్ కూడా ఇదే రూల్ని అడుగుతాయి కాబట్టి. అదే సమయంలో భారత్లో కొనే టెస్లా బేస్ వేరియంట్పై ప్రతి వినియోగదారుడిపై 32 లక్షల భారం పడే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పటికి కూడా అటు భారత ప్రభుత్వం కానీ ఇటు ఎలాన్ మస్క్ గారు కానీ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. మేబీ 2025లో టెస్లా కార్లు భారత్కు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రెండవది ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో రవాణా సౌకర్యంలో వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని గూడ్స్ రైళ్లు ప్రతి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తే చైనాలో అయితే కనుక 45 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. అదేవిధంగా ట్రక్కుల విషయానికి వస్తే భారతదేశంలో 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. చైనాలో 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. మన పోర్ట్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువగా ఉంది. ముంబై పోర్ట్ టర్న్ అరౌండ్ 2 రోజుల పైమాటే. అదేవిధంగా వియత్నాంలోని సైగాన్ పోర్ట్ టర్న్ అరౌండ్ టైము 21.6 గంటలు మాత్రమే. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి భారత ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టింది. దీంట్లో కూడా ఆలస్యంతో ఈ ప్రాజెక్టుల కాస్ట్ కొన్ని లక్షల కోట్ల మేర పెరిగిపోతుంది. ఉదాహరణకి భారతమాల ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 5.35 లక్షల కోట్లుగా దాన్ని ప్రకటించారు. ల్యాండ్ అక్విజిషన్ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 10.63 లక్షల కోట్లకు చేరింది. ఇంకొకటి ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు. ఇండస్ట్రియల్ అవసరాల కోసం భూమిని అక్వైర్ చేయడం అంటే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే భూమి అక్వైర్ చేసేటప్పుడు అందులో ఉండే చట్టపరమైన ఇబ్బందులు, ఎట్ ద సేమ్ టైం కంపాన్సేషన్ చర్చలు, వాదనలు, వాదోపనాలు ఇవన్నీ కలిపితే ల్యాండ్ అక్వైర్ చేయడం సంక్లిష్టమనే చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ కొరియాకి చెందిన పోస్కో అనే కంపెనీ భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో $12 బిలియన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. కానీ ఒడిషా రాష్ట్రం భూ సమస్యల్ని పరిష్కరించకపోవడంతో పోస్కో అనే కంపెనీ 2017లో తిరిగి వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్, 2005న ప్రణాళికలు రూపొందిస్తే 2017న తిరిగి వెళ్ళారు అంటే 12 సంవత్సరాల కాలం వారు వేచి ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, లక్షల మందికి ఉపాధి, వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తిరిగి వెళ్ళిపోయింది. ఇది మన భారతదేశంలోని ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు పరిస్థితి. అయితే ఇవన్నీ సమస్యలు ఒక ఎత్తు అయితే భారతదేశంలో స్కిల్డ్ లేబర్ సమస్య కూడా మరో ఎత్తుగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో స్కిల్డ్ లేబర్ సంఖ్య కేవలం 2%గానే ఉంది. అది దక్షిణ కొరియాలో చూస్తే 96%గా, జపాన్లో చూస్తే 80%గా, చైనాలో 40%గా ఉంది. అయితే మన దేశంలో స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటికీ భారతదేశ వర్క్ ఫోర్స్ మొత్తం కలిపితే 5% మాత్రమే ఫార్మల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. భారతదేశం యొక్క గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ సంఖ్య చూస్తే బీటెక్ 35%గా, ఐటీఐ 60%గా, పాలిటెక్నిక్ 77%గా ఉంది. అయితే మన దేశం నిజమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలి అంటే కొన్ని నిబంధనలను సులభతరం చేయక తప్పదు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి నిబంధనలను సులభతరం చేసి అనుమతులను వేగంగా జరిగేలా చూడాలి. లాజిస్టిక్స్, పోర్ట్స్, పవర్ సప్లై మరియు డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచాలి. దీర్ఘకాలిక, స్థిరమైన మరియు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలను రూపొందించినట్లయితే మన దేశానికి కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. గవర్నెన్స్ మరియు ఎకనామిక్ సమస్యలను పరిష్కరిస్తే భారత్ 21st సెంచరీలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మారగలదు అని నమ్మి సమస్యలకి పరిష్కారాన్ని వెతుకుదాం. పదండి. సో వ్యూవర్స్, చూశారు కదా, మేక్ ఇన్ ఇండియా కరెంట్ స్టేటస్ ఇది. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.